కలిగి ఉండకుడి. ఏమవుతుందో రేపు అంతనో లేదో అనుమానం ఉండకూడదు. అనుమానం అనేది ఎవరిలో నుంచి కలిగిందంటే సాతానులో నుంచి కలిగింది. దేవుని వాక్యం చెప్తుంది, అనుమానము కలిగి ఉండకుడి. నీ భవిష్యత్తు మీద అనుమానం కలిగి ఉండొద్దు. నీ పిల్లల మీద అనుమానం కలిగి ఉండొద్దు. ఉంటారా పోతారా, చదువుతారా చదవరా వీళ్ళు అని అనుమానం ఉండకూడదు. భార్య మీద భర్తకి అనుమానం ఉండకూడదు. భర్త మీద భార్యకి అనుమానం ఉండకూడదు. భార్య భర్తలకు పిల్లల మీద అనుమానం ఉండకూడదు. సంఘస్థులకు సేవకుని మీద అనుమానం ఉండకూడదు. సేవకుడు విశ్వాసుల మీద అనుమానం ఉండకూడదు. వాక్యం చెప్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుమానము కలిగి ఉండకుడి. ఏం తిందామో, ఏమి తాగుదామో, ఉంటామో లేదో, అప్పులు పోతాయో లేదో, రోగాలు పోతాయో లేదో, దయ్యాలు పోతాయో లేదో అనుమానం వద్దు. అనుమానము కలిగి ఉండకుడి. దేవుని రాజ్యాన్ని మొదట వెతకండి.